అందరికీ. ఇప్పుడైతే పురిటి స్నానం ఫంక్షన్కి అయితే వెళ్తున్నా. చాలా ఫంక్షన్లు అయితే కలిసి వస్తున్నాయి కదా ఈ లీవ్లో. నేను మా కన్నయ్య అయితే వెళ్తున్నాం. మా అమ్మల్ని అయితే తీసుకుపోవట్లేదు, చాలా దూరము. ఇద్దరు పిల్లలు గలగలకు తట్టుకోలేనని ఒకళ్ళని అయితే ఇంట్లో వదిలేసిన మా ఆయన కాడ. నేను కన్నయ్య అయితే వెళ్తున్నాం. మా సైడ్ ఎలా ఫంక్షన్ చేస్తారో మీరైతే ఒకసారి అయితే చూసేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాపం ఏడుస్తుంది తొడగలేదని. కన్నా ఇజుడు నాన్న రాలే. నాన్న అక్క ఇంటి అట్టుండా ఆడుండా. సరేలే, బాయ్ చెప్పాలకు. బాయ్ చెప్పు డాడీ వాళ్ళకు. మా అమ్ములు రాలేదని అమ్ము డాడీ ఏదని అడుగుతుండు కన్నయ్య. అమ్మ ఏది నాన్న? భూమి పోయిందా? ఇంట్లో పోయిందా? సరే ఇంటి. మంచిగా అయితే ఆటోలో అయితే కూర్చున్నాం. మేమైతే మా ఊరు నుంచి ఒక అర్ధగంట దూరం మా ఊరు. అందరూ అయితే వచ్చే ముందు అయితే మా కన్నయ్య ఆటోలో కూర్చుందాం అంటారు కదా. ఫస్ట్ అయితే ఆటోలో కూర్చున్నాం. అందరూ అయితే వచ్చేసిండ్రు, అంటే పిలుచుకుంటారు కదా, వాళ్ళైతే వచ్చేసిండ్రు. ఆటో అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఊరికి వెళ్ళేటరకు మినిమం ఒక అర్ధగంట అయితే పట్టింది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అందరూ పాపకు బట్టలు, తల్లికి చీర అయితే తీసుకుంటారు కదా, నేను కూడా తీసుకున్నా అవి. ఇంకా వెళ్తూ ఉన్నాం. జర్నీలో కూడా మా కన్నయ్య అయితే ఫుల్ నిద్ర పోయిండు మంచిగా. ఇంకా ఫైనల్గా అయితే పాప దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకా మా కన్నయ్య చూడండి, పాప జిండు తీసుకొని ఒత్తుతా ఉండు, గిచ్చుదామా కొరుకుదామా అన్నట్టుండు. అందుకే నేనైతే పట్టుకున్నా. వాడు పాపను గిచ్చుతుంటే, పాపతో గిచ్చుతున్నానని నేనైతే బయటకి అయితే తీసుకెళ్ళినా. ఇంకా కొంతమంది అయితే పాపకైతే మేము పోయేటరికే స్నానం అని చేపించిండ్రు. బట్టలు అందైతే వేస్తూ ఉన్నారు. ఇంకా ముందే చేపించిండ్రు తల్లికి పాపకు పురిటి స్నానం అనేది. మా కన్నయ్య అయితే ఊరికే పాపను ఎత్తుకుందాం అనుకోండు. అలా కాసేపు ఇంట్లోకి బయటకి అయితే టైం పాస్ అయితే చేస్తూ ఉన్నా. బయట అయితే ఇంకా అందరూ ఒక చోట కలిసిండ్రు కదా. ఇంకా వ్యవహారాలు అయితే చేస్తూ ఉండ్రు, చుట్టాలు కదా, వాళ్ళిట్టా వీళ్ళిట్టా అనుకుంటా. వీళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా అనే వ్యవహారాలు అయితే ఫుల్ ఒక గంట సేపు అయితే వ్యవహారాలు చేసేసిండ్రు. నేను కూడా మా కన్నయ్య ఊరుకుంటాడు కదా, అవి ఇవి కొనిమని అయితే నాకు కొన్ని పెట్ట ఒకటి రా. అలా అందరూ మాట్లాడుకుంటారు. కాడ అయితే వంట అయితే రెడీ అయిపోయింది. మంచిగా అయితే అందరం అయితే కలిసి అయితే వంట అయితే తినేసినాం, భోజనం చేసేసినాం. మా కన్నయ్య కూడా పెరగన్నం అయితే తినిపించిన. వాడు తినే తక్కువ, కింద రోత చేసేది అయితే మహా ఎక్కువ. అలా ఇలా అంతా కలిపేది అంతా కింద పోస్తూ ఉంటాడు. వాడు ఎక్కడ పోయినా పెరగన్నం అయితే కంపల్సరీ తింటాడు. అలా కాసేపు అయినాక మళ్ళీ అయితే ఇక ఇలా చూడండి, ఇలా పెడతారు. తల్లికి అయితే ఇంకా వడిలో వడి బియ్యం అయితే ఎవరు తెచ్చిన చీర, ఇంకా పాపకు డ్రెస్, తర్వాత అయితే మెయిన్గా అయితే బియ్యము, అవి తెల్లవాయిలు, పసుపు, కుంకుమ అయితే ఆకు ఒక్క అయితే పెడతారు. ఇది అయితే మాకు వచ్చింది. చాలా చోట్ల ఇలాగనే జరుగుతుంది. మేమైతే ఇంకా అవన్నీ చూడండి, బియ్యం అన్నీ ఒక బేషన్లో వేసేసి ఇంకా పాపకు డ్రెస్, చీర అయితే అలా పెడతాము. అలా తెచ్చిన అందరూ అయితే పెట్టేసిండ్రు. పెట్టిన తర్వాత అయితే నేనైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నా మా వారి కోసం. ఆయన పాపకైతే వెండి చైన్ తీసుకురానిపోయిండు. అలా అమ్ములు వాళ్ళ డాడీ అయితే వచ్చేసిండు వెనకాల. ఇంకా నేనైతే పాపకు డ్రెస్సు, చీర, ఇంకా అవేంటి బియ్యము, పసుపు, కుంకుమ, తెల్లవాయి ఎన్ని ఉంటాయి కదా, అవన్నీ వేసి పాపకైతే చైన్ పెట్టిన.
ఇక్కడైతే పాపకైతే నేను చైన్ వేస్తూ ఉన్నా, నిద్రపోతూ ఉంది పాప. ఇంకా నేను తెచ్చిన చైన్ అయితే వేసేసిన. కన్నా పాప కట్టది పిల్లలు బాగుంటుంది ఇప్పుడు మనలోనే పడతారు అందరూ బయట పోకుండా. అలా కాసేపు అయితే మా వారు కూడా పాపనైతే మాట్లాడిండు. ఇంకా అలా అందరం అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. వీళ్ళైతే మా పెద్దమ్మ గారు, వీళ్ళతోటి కూడా కాసేపు అయితే ఆడుకుంటూ మంచిగా పిల్లలు వ్యవహారం అయితే చేస్తూ ఉన్నాం. మేమందరం చాలా రోజుల తర్వాత అయితే కలిసినాం కదా అందరినీ. మా అమ్మలు చూడండి స్పెట్స్ పెట్టుకొని ఎలా కూర్చుందో, చాలా నవ్వు వస్తూ ఉంది. వాళ్ళు కూడా మీకు ఎలా కూర్చుందో స్పెట్స్ బాగా సెట్ అయినాయి అని అంటా ఉంటారు, జోక్స్లు వేస్తూ ఉంటారు అమ్మల మీద. ఇంకా ఫైనల్గా అయితే మాకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉండరు. అదే ఒక బాక్స్ అయితే ఇచ్చిండ్రు. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలా అయితే ఫంక్షన్ జరిగితే నాకైతే కామెంట్ చేయండి ఎలా చేస్తారు అని. అందరికీ అయితే బాయ్ బాయ్.